విజయవాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవి అరాచకాలు బయటపడ్డాయి. రవి వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ గడ్డం సుమన్ అనే వ్యక్తి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న రవి మోసం చేసి తన భార్య నుంచి బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకున్నారని గడ్డం సుమన్ తెలిపారు. ఇక ఇప్పుడు వేరే వాళ్లతో చెక్ బౌన్స్ కేసులు వేయించి తమను వేధిస్తున్నారని వాపోయారు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చామని తెలిసి తమను ఏం చేస్తారో అని భయంగా ఉందన్నారాయన. తమకు ఏం జరిగినా బుద్దా వెంకన్న అల్లుడు కాండ్రేగుల రవిదే బాధ్యత అని చెబుతున్నారు గడ్డం సుమన్ కుటుంబ సభ్యులు. కోట్ల రూపాయలు నష్టపోయే వాడి వల్ల నాశనం అయిపోయి అయినా కళ్ళు చల్లబల్ల నన్ను రోడ్లు పాలు చేసింది కాక వేరే వాళ్ళతో నా బండిలో 70,000 రూపాయలు దొంగతనం చేసిన వాడితో మా ఆవిడ 10 లక్షలు బాకీ కోర్టులో వేయించాడు. అసలు మాకు ఎటువంటి సంబంధం లేని బట్టలు కొట్టండి అతను కర్రి కిరణ్ కుమార్ అంట. మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తితో 10 లక్షలు బాకీ వేయించి బెదిరింపులకు ఇచ్చేసి మమ్మల్ని రోడ్లు పాలు చేశారు. ఏమనంటే బుద్ధాయం కన్నా మా మామ ఆయన చూసుకుంటాడు, మీరేం దిగుతారు, సావలేదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మీడియా సమక్షంగా చెప్తున్నాను, నన్ను నా భార్యను కుటుంబాన్ని కాపాడండి. 23లో నాకు రెండు సార్లు పొడిచాడు కూడా ఈ అడిగితే కత్తిఘాట్లు పొడిపించాడు. ఇప్పుడు వాళ్ళ బెనామీలతో నా మీద, నా మిసెస్ మీద కేసులు వేసి మమ్మల్ని అసలు నోటికి వచ్చినట్టు తిట్టి మా ఇద్దరికి చాలా భయంగా ఉంది మాకు అతని వల్ల. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. తీసుకున్నారు బ్లాంక్వి. ఎందుకు బ్లాంక్వి అని అడిగితే కూడా వాళ్ళు గట్టిగా చెప్పారు. ఆయన గట్టిగా చెప్పారు, కాండ్రేగుల రవి అని ఆయన గట్టిగా చెప్పారు, నేను ఇవి జస్ట్ మీకు సెక్యూరిటీ కోసమేనమ్మా, నేను మిస్యూజ్ చెయ్యను, కన్ఫర్మ్ గా మిస్యూజ్ చెయ్యను అని గట్టిగా చెప్తేనే బ్లాంక్ నోట్ చెక్ రాయించుకున్నారండి. 4 బ్లాంక్ చెక్స్, 4 ప్రామిసరీ నోట్సెస్ రాయించుకున్నారు. పేర్లేమి రాయించుకోలే వాటి మీద. ఇప్పుడు 2023లో మాకు వాళ్ళ గురించి విషయాలన్నీ క్లియర్ గా తెలుసుకునేసరికి, వాళ్ళని తిరిగి అడిగేసరికి మేము ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళతోటే మా మీద కేసు వేయిస్తున్నారు. అసలు ఆ మనుషులు కూడా ఎవరో నాకు తెలీదు. బినామీలకి ఇచ్చి వేయించడం అనేది కరెక్ట్ కాదు కదండి. నేను మీరేమన్నా చేసుకోండి, ఇది మా రాజ్యం, మేమే చేసుకుంటాము, మీరేం చేసినా ఇక్కడ పనికి రావు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు ఏం చెయ్యలేరు, ఎవరైనా మళ్ళీ మా దగ్గరికి రావాల్సిన వాళ్ళే అని చెప్తున్నారు. ఇప్పుడు రిటర్న్ కంప్లైంట్ ద్వారా ఇచ్చాం కాబట్టి మాకు ఈ లోపు ఏమైనా థ్రెట్ జరిగిద్దేమో మాకు తెలియదు. మా వారికి కానీ మా పిల్లలకు కానీ నాకేమన్నా ఏదైనా జరిగినా సరే వాళ్ళే బాధ్యులు.